నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఫారెస్ట్ అధికారులతో గిరిజనులు వాగ్వాదానికి దిగారు. అటవీ భూమి సాగు విషయంలో గిరిజనులు ఆందోళనకు దిగారు. గిరిజనుల ఆందోళనలతో అటవీశాఖ సిబ్బంది వెనుదిరిగి వెళ్లారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ విజయభాస్కర్. చెప్పండి, ఈ వివాదం ఎడతెగని పరిస్థితి కనిపిస్తుంది. ఇటు నాగర్ కర్నూలు జిల్లా కానీ అటు ఆదిలాబాద్ కానీ కొంతవరకు చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఏం జరిగింది ఈ రోజు? మీ దగ్గర ఉన్న వివరాలేంటి? బిందు, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ శివార్లో ఉండేటువంటి వెట్టిమేకుల కుంట అనేటువంటి ప్రాంతంలో, అడవి ప్రాంతంలో ముక్కిడిగుండానికి చెందినటువంటి ఒక గిరిజన రైతులు అక్కడ ఉండేటువంటి భూమిని చదువు చేసుకోవడానికి వెళ్ళడం జరిగింది. ఈ విషయం తెలిసినటువంటి యొక్క ఫారెస్ట్ అధికారులు, ఎవరైతే సెక్షన్ ఆఫీసర్ జయరాజ్ ఉన్నాడో అతనితో పాటు బీట్ ఆఫీసర్లు, తర్వాత వాచర్లు ఒక 15 మంది అక్కడికి అడవి ప్రాంతానికి సంబంధించినటువంటి భూమిని చదువు చేయడము చట్టవిరుద్ధం కాబట్టి మీరు వెంటనే మానుకోవాలని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ పోయిన వెంబడి అక్కడ ఉండేటువంటి ఎవరైతే చదువు చేస్తున్నట్టు గిరిజనులు వీరిపైన దాడి చేయడం జరిగింది, వాగ్వాదం చేయడం జరిగింది. కర్రలతో కూడా దాడి చేసిన నేపథ్యంలో ఈ యొక్క జయరాజుకు గాయాలైనాయి. వెంటనే ఈ 15 మంది అక్కడ ఎవరైతే దాడి చేసినట్టు రైతులు ఆ గిరిజనులను కూడా వాళ్ళ అదుపులోకి తీసుకొని ఫారెస్ట్ ఆఫీస్ కు తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మాత్రం వాళ్ళు విచారణ చేస్తున్నారు. కేవలం ఇక్కడనే కాకుండా ఇటు నల్లమల్ల ప్రాంతంలో ఉండేటువంటి కానీ కొల్లాపూర్లో ఉండేటువంటి అడవి ప్రాంతంలో గిరిజన రైతులు ఈ భూములను సగం చేసుకోవడము నిబంధనలకు విరుద్ధం అంటూ ఫారెస్ట్ అధికారులు పోయిన సందర్భంలో దాడులు జరగడం మాత్రం ఆనవాయితీగా మారినటువంటి పరిస్థితి. రైట్ విజయభాస్కర్, థ్యాంక్ యూ.